ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ పాజిటివ్ ఉండడానికి కారణం వచ్చేసరికి టీసీఎస్ ఫలితాలు బాగుండడంతో ఐటీ సెక్టార్లో భయం కనిపించేట్టుగా న్యూస్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఇరాన్ మధ్య చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవడానికి ముందుకు వచ్చేట్టుగా వాళ్ళు ఒక న్యూస్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ క్యూస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ ఉండడంతో మా సెంటిమెంట్ పాజిటివ్ గా ఉండిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రెంట్ క్రూడ్ ప్రైజెస్ 78 నుంచి 76 వచ్చాయి. అంటే బ్రెంట్ క్రూడ్ ప్రైస్ తగ్గింది. సో అది కూడా పాజిటివ్ హోప్. సో ఇలాగా ఓవరాల్ గా గ్లోబల్ సెంటిమెంట్ తో పాజిటివ్ ఉండడంతో ఈరోజు మనకు మార్కెట్ పాజిటివ్ నడిచింది. బట్ ఎఫ్ఐఎస్ మీద కొద్దిగా అమ్మారు. సో అది కొద్దిగా కాబట్టి దాని మార్కెట్ కొంచెం పట్టించుకోలేదు. మరి ఈ రోజు ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారో చూడాలి. ఈవినింగ్ మనకి నైట్ వస్తుంది. సో ఇవి ఈరోజు మనకి మార్కెట్ విశేషాలు. సాటర్డే సండే హాలిడే కాబట్టి మండే మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. ఈలోపు ఏదైనా యుఎస్ ఇరాన్ మధ్య సంథింగ్ ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. సో మండే మార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.